హే, వెల్కమ్ బ్యాక్ వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు చిల్లీ చికెన్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రెండు వీడియోలోకి. సో చిల్లీ చికెన్ కావాల్సింది ఫస్ట్ బౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను నేను. తర్వాత హాఫ్ కప్ మైదా, హాఫ్ కప్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఇవి రెండు ఉంటేనే టేస్ట్ మంచిగా వస్తుంది. తర్వాత అవి రెండు వేసుకున్న తర్వాత రెడ్ కలర్ ఫుడ్ కలర్ కొంచెం ఎక్కువ కాదు, కొంచెం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ అయినా పర్లేదు, ఆయిల్ అయినా పర్లేదు, కొంచెం కొంచెంగా వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోండి. ఎక్కడ ఉండలు ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక 1 అవర్ అవసరం లేదు, ఒక 30 మినిట్స్ మ్యాగ్నేట్ చేసుకోండి మంచిగా చికెన్ని. చికెన్ అంతా మ్యాగ్నేట్ అయిన తర్వాత పక్కన డీప్ ఫ్రైకి ఆయిల్ని హీట్ చేసుకుందాం. ఈలోపు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చికెన్ పీసెస్ అంతా మ్యాగ్నేట్ అయిన చికెన్ పీస్లు 1 బై 1 ఒక్కొక్కటి విడదీస్తూ చిన్నగా వేసుకొని ఫస్ట్ హై ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోండి. తర్వాత లో ఫ్లేమ్ పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్, ఎక్కువసేపు అవసరం లేదు, లోపల కొంచెం బాయిల్ అవటానికి. సో లోపలంతా మంచిగా బాయిల్ చేసుకోండి. బాయిల్ అయిన తర్వాత ఇంకో కడాయి తీసుకొని ఆ కడాయిలో ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోకండి, కొంచెం ఆయిల్ వేసి దానిలో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్ మంచిగా వేసి అవి బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఆనియన్, క్యాప్సికమ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం, మీరు స్పైసీ తినేదాన్ని బట్టి కొంచెం కారం వేసుకోండి. తర్వాత సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, కొంచెం వెనిగర్, అన్నీ ఒక హాఫ్ వాటర్ క్యాప్ ఉంటుంది కదా, అందులో టూ క్యాప్స్ వేసేసుకోండి. ఇవి 3 వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పెప్పర్ వేసుకోండి. వైట్ పెప్పర్ వేసుకున్న తర్వాత మిల్క్, తర్వాత టమాటో కెచప్ యాడ్ చేయండి. టమాటో కెచప్, మిల్క్ రెండుని కొంచెం మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. సో ఎందుకంటే పాలు పచ్చి ఉంటాయి కాబట్టి అవి మంచిగా బాయిల్ అయిన తర్వాత లాస్ట్లో కొంచెం సాల్ట్, మీకు ఓకే అనుకుంటే టేస్టింగ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్న టేస్టింగ్ సాల్ట్ కొంచెం ఎక్కువ వేసుకోలేదు, టేస్ట్ కోసం వేసుకున్న తర్వాత మంచిగా హై ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా తిప్పాలి. మనం ఎంత తిప్పితే అంత టేస్ట్ వస్తుంది చిల్లీ చికెన్. సో మీరు తిప్పలేకపోయినా మీ ఇంట్లో మీ అన్నయ్య వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చి స్పీడ్గా, అంత స్పీడ్ తిప్పితే అంత మంచి టేస్ట్ వస్తుంది. మంచిగా తిప్పేసిన తర్వాత ఒక బౌల్లో సర్వ్ చేసుకోవటమే. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, లైక్ చేసుకోండి. మీరు లైక్ చేసుకుంటే నా వీడియో మీలాంటి వాళ్ళకి ఎంతోమందికి షేర్ అవుతుంది. సో వాళ్ళు చూస్తూ ఉంటారు. సో వాళ్ళు లైక్ చేస్తే చాలు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. బాయ్ బాయ్.